ఇజలాడ్ ప్రభు పేరట అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చి చింతపడకుడుగా నీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. దేనిని గూర్చైనా చింతపడుతున్నారా? చింతించకండి. ప్రభువు మనిషి జీవితానికి కావలసిన అన్నీ కూడా దేవుడిచ్చాడు. శాశ్వత బహుమానాలని దేవుడిచ్చాడు. గాలి, నీరు, ఆహారం దేవుడిచ్చు శాశ్వత బహుమానాలు. భూమి ఆకాశాలు దేవుడిచ్చు శాశ్వత బహుమానాలు. మరి ఆయన చేసిన ఈ ప్రకృతిని బట్టి, ఈ యొక్క సృష్టిని బట్టి మనం ఎంతో సంతోషించాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. సర్వసృష్టికర్త అయిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. అది మీరు నమ్మండి. దేవుని మీద విశ్వాసం ఉంచండి. మీకు ఏ చింతలున్నా, ఏ బాధలున్నా, ప్రతి విషయంలోనూ కూడా దేవునికి ప్రార్థన చేసుకోండి. ప్రతి విషయాన్ని దేవుని ఎదుట పెట్టండి. దేవునికి ప్రార్థన చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన యందు వివేకం కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి కృతజ్ఞతాపూర్వకంగా మీ యొక్క విన్నపములను, విజ్ఞాపనలను, మీ యొక్క చింతలను అన్నిటినీ కూడా దేవునికి చెప్పుకోండి. అప్పుడు మిమ్మల్ని ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించి రక్షించి కాపాడతాడు. ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా యేసయ్య దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్క బిడ్డని బలపరచండి. నీ కృపతో నడిపించమని, అందరికీ తోడుగా ఉండమని, అందరి చింతలు, బాధలు, సమస్యలు తీర్చి నేను మీ మెండైన మేలులతో నింపమని వేడుకొనుచు యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.